తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి 10 ఏళ్లు పూర్తిగా వస్తున్న సందర్భంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈసారి తెలంగాణ ఆవిర్భావ ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అందుకు ఉదయం పరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం ట్యాంక్ బండ్ మీద ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. వీటి ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భావిత అందిస్తారు. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాం. పరేడ్ గ్రౌండ్స్ కి విచ్చేసే కంటే ముందే గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీర స్తూపానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించి అనంతరం పరేడ్ గ్రౌండ్స్ కి చేరుకొని ఇక్కడ ఫస్ట్ జాతీయ పతాకం ఆవిష్కరించిన తర్వాత 10 గంటల 35 నిమిషాలకి ఏదైతే రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు. దాదాపుగా అది 2.5 నిమిషాల పాటు ఉన్నటువంటి ఈ పాటను ఆవిష్కరించబోతున్నారు. అయితే ఉదయం 10 గంటల 35 నిమిషాలకు ఆ పాటను ఆవిష్కరించబోతారు. 10 గంటల 37 నిమిషాల 10 గంటల 37.5 నిమిషాలకి అది ముగియబోతుంది. అయితే అనంతరము ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ముఖ్యంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలకి సోనియా గాంధీని కూడా ఆహ్వానించడం జరిగింది. ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీని అయితే ఆహ్వానించారు. అయితే ఇప్పటివరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి అంటే ఎలాంటి స్పష్టత అయితే రాలేదు. ఇక్కడికి సోనియా గాంధీ విచ్చేస్తున్నారా లేదు అంటే కుటుంబ సభ్యులైనటువంటి రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీలు ఎవరైనా ఒకరు ఈ వేడుకలకు హాజరవుతారా అనేది కొంత మేరకైతే స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ వేడుకలకు సంబంధించి దాదాపుగా మనం చూసాము ఇంతకు ముందుకే ఆ స్టేజ్ దగ్గర మెయిన్ స్టేజ్ అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇవన్నీ కూడా వచ్చేటువంటి రాజకీయ ప్రముఖులు కావచ్చు, కళాకారులు కావచ్చు, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళకు పిలుపునిచ్చింది. ఈ వేడుకలకు మాత్రం దాదాపుగా 1,00,000 మంది హాజరవుతున్నారు అని చెప్పేసి నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకు అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా మేము పూర్తి చేయబోతున్నామని చెప్పేసి మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి కొద్దిసేపటి క్రితమే ఇటు మంత్రి తో పాటు జూపల్లి కృష్ణారావు మరియు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఇక్కడికి హాజరయ్యారు. వారితో పాటు ఇంకా మంత్రులు కొంతమంది కూడా హాజరయ్యారు. అంతేకాకుండా రాజ్యసభ సభ్యులు కూడా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటి కూడా పరిశీలించారు. ఈ ఏర్పాట్లకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇటు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, పార్కింగ్ ఫెసిలిటీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టోటల్ అన్ని కూడా అరేంజ్మెంట్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ వేడుకలకి దాదాపుగా 15 మంది పోలీస్ బందోబస్తుతో ఈ వేడుకలు అయితే నిర్వహించనున్నారంటే తెలుస్తుంది. బ్లాక్ కమాండోస్ తో పాటు మహిళా పోలీస్ సిబ్బందితో పరేడ్ కూడా నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా సోనియాను ఆహ్వానిస్తున్నాము, సోనియా కూడా ఈ పార్టీ వేడుకలకు హాజరవుతుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ జహంగీర్తో భవిత.